సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలగచ్చేసి. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి. అంటే ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండవచ్చు. దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండవచ్చు. బీసీలు 60,000 ఓట్లు ఉండవచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది. వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏముండదు. ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రారంభమైంది అనేది చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డలు ఉన్నారు. మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి. నాకుండే నమ్మకం మీద ఇంతవరకు నన్ను నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వాళ్ళు వచ్చేసి. ఎంతవరకు ఎవరికి రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. ఈరోజు 30,000 గెలిచింది, ఈరోజు ఎంతో రావచ్చు, సగం వస్తుంది, లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు. నేను చేసిన కష్టం నాకున్నది వచ్చేసి. అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేసి. దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు 100% చెప్పాలి వచ్చేసి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు, అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతుంది వచ్చేసి. దళితులు చేసిన కర్మం ఏమి, పాపం చేసాం, ఏం పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి. అంటే దళితులు పుట్టింది వేస్టా మేము? ఈరోజు మీరు అంటున్నారు దళితులు, ఎస్సీలు, ఓసీలు, మాకు ఎస్సీలు, బీసీలు, మైనారిటీ అంటారు. కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి. మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి. అందరూ లీడర్లు, క్యాడర్లు ఉన్నారు, పిలిపించుకోండి, మాట్లాడండి, న్యాయం చేయండి. అది లేకుండా సర్వే లేదు, సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అది లేకుండా సర్వే బాగాలేదు, మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు. 5 ఏళ్ళుగా మేము కష్టపడింది దేనికి? ఏం ఫలితం వచ్చింది? మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్నీ మీరు 5 ఏళ్ళు కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము. మేము చేసింది ఏం లేదు కదా. మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు, పైన మంత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి మేము చేసినాం. కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు. ఇది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళని అడిగి చేస్తున్నాం. అడగకుండా ఏం చేయలేం కదా. మాకు ఏమైనా పౌరు చేస్తున్నదా? మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేసినాక అవుతుంది. మాకు ఏమి ఇవ్వకుండా మీరు చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా, ఎవరితో చెప్పుకోవాలా? అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను. అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం? ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం. ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నాము, ఎలా బతికినాము అనేది మాకు తెలిసి వచ్చేసి. ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము. మీరు చేసిన న్యాయమా? ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేసి. సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దు, దళితులకి న్యాయం చేయండి వచ్చేసి. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు వచ్చేసి. మా పార్టీ అనేది మేము ప్రాణం వస్తున్నాం. గతంలో నాకు ఎలక్షన్ అప్పుడు నన్ను కొట్టేస్తే సచ్చి బతికినాను. 1 మంత్గా కోమా స్టేజ్లో ఉన్నాను వచ్చేసి. మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు వచ్చేసి. ఎవరి కోసం నేను నిలిచినాను వచ్చేసి? పార్టీ కోసం, పార్టీ బాగుండాలి, పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట వచ్చేసి. అన్ని విధాలుగా నేను పార్టీ కోసం ఉన్నాను వచ్చేసి. ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి. మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. మేము మోసం చేసేది మాత్రం లేదు. తప్పనిసరి మీకోసం ఉంటాము, మీకోసం ప్రాణం ఇస్తాం, మీకోసమే మేము బతుకుతాం కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను చేసి. 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో
తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కాలేదు చేసుకుంటారు. వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత మృదు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులు 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 కదా, దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు వచ్చేసి. ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి. వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాయి లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు వచ్చేసి. అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు వచ్చేసి. ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అనేది కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా గత